పిల్లలు పుట్టక ముందే వారికి ఏ పేరు పెట్టాలో నిర్ణయించి పెట్టుకుంటున్న కాలంలో ఉన్నాం. ఆడపిల్ల పుడితే ఫలానా పేరు, అదే మగపిల్లవాడు పుడితే ఫలానా పేరు అని ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. అయితే పుట్టిన పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఓ సాంప్రదాయం ఉంది. ఎవరైనా పిల్లలు పేరు పెట్టే సమయంలో ముందు వారి ఇంటి దైవం లేకపోతే కులదైవం పేరుతో పుట్టిన బాబో లేక పాపనో చెవిలో పిలిచి నామకరణ మహోత్సవాన్ని ముగిస్తారు. ఆ తర్వాత తమకు నచ్చిన పేరుతో పిలుచుకుంటారు. అదే పేరు స్థిరపడిపోతుంది. అయితే ఇందుకు భిన్నంగా ఆ ఊళ్ళో మాత్రం ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా అందరికీ ఆ ఊళ్ళో కొలువున్న అమ్మవారి పేరునే పెడతారు. ఇప్పటికీ ఇదే ఆనవాయితీ కొనసాగుతుండటం విశేషం. మరి ఆ గ్రామం ఎక్కడుంది, ఏ అమ్మవారి పేరిట ఆ ఊళ్ళో వాళ్లకు పేరు పెడుతున్నారో తెలియాలంటే ఇది చూడండి. ఇది నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల కేంద్రం. ఈ గ్రామానికి సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. ఈ కుంటాల వాసుల ఇలవేల్పు గజ్జలమ్మ. ఊరిలో గజ్జలమ్మ ఆలయం కూడా ఉంది. ఆలయ వార్షికోత్సవంతో పాటు బోనాల పండగ ఇంకా ఇతర వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని వెళతారు. అయితే ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కుంటాల గ్రామానికి చెందిన మూసరి వంశస్థులు నిత్యం వేట కోసం అడవికి వెళ్లేవారు. ముత్యం అనే వ్యక్తికి ఒకరోజు నీటి కుంటలో విగ్రహం కనిపించిందని, రాత్రి అతని కలలోకి వచ్చి తన పేరు గజ్జలమ్మ అని, తనను కొలిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పినట్లు స్థానికులు చెబుతారు. అయితే అమ్మవారు కలలోకి వచ్చిన వ్యక్తి ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అందరూ కలిసి వెళ్లి నీటి కుంటలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి ఊరిలోని చెట్టు కింద ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు. తర్వాత చిన్న గుడిని కూడా కట్టారు. తర్వాతి కాలంలో ప్రభుత్వ తోడ్పాటు, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. నా పేరు మూసరి నాగేష్. మా తాత మూసరి ముత్తన్న. ఆయన వేటకు వెళ్ళేవాడు. వేటకు వెళ్ళిన తరుణంలో చిన్నగంగా సైడ్ వెళ్ళేవాడు. మా తాత వల్ల వైఫ్ భార్య సర్ది కట్టించింది. సర్ది కట్టిస్తే అక్కడ కూర్చొని ఇప్పితే అందులో కుంకుమ బారడ వెళ్ళింది. కుంకుమ బారడ వెళ్తే అక్కడ గంగా ఒడ్డుకు పడేస్తే మళ్ళా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టెల మోపు ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సర్దిప్పిండు. సర్దిప్తే ఇక్కడికి కూడా కుంకుమ బారడ వచ్చింది. కుంకుమ బారడ వచ్చి ఇక్కడ పడేస్తే అమ్మవారుగా వెలిసింది. ఇక్కడ ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి? ఉత్సవాలు వార్షికోత్సవం జరుగుతుంది. ఇప్పుడు పెద్దగా సండే మన సండే అభిషేకం అర్చన అన్నీ ఉంటాయి. కుంటాల గ్రామంలో సుమారు 4,500 పైగానే జనాభా ఉంటుంది. అయితే అందులో సగానికి పైగా జనానికి అమ్మవారి పేర్లే ఉండటం విశేషం. ఈ ఊర్లో పుట్టిన పిల్లలకు గజ్జలమ్మ పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆడపిల్ల అయితే గజ్జవ్వ అని, మగపిల్లవాడైతే గజ్జయ్య, గజ్జారాం, గజ్జాగౌడ్ ఇలా ఆ అమ్మవారి పేరుతో నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఊళ్ళో ఏర్పాటు చేసుకున్న దుకాణాలు కూడా ఆ అమ్మవారి పేరు మీదే ఉంటాయి. పెళ్లిళ్లు, కేశఖండనం తదితర శుభకార్యాలు జరిగితే ముందుగా గజ్జలమ్మకు బోనం సమర్పించడం తప్పనిసరి అని అంటున్నారు గ్రామస్తులు. మా యొక్క ఇంటి దేవుడు ఇక్కడనే. మా ఇంట్లో పుట్టి వెంట్రుకలు కానీ పెళ్లి పనులు ఏమైనా స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాం సార్. నా పేరు దేవేందర్. గత ఒక 20-22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. ఈ గ్రామంలో కుంటల గ్రామంలో గజ్జలవ్వదేవి ఫేమస్. ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది వచ్చి బోనాలు వేసి అమ్మవారికి నైవేద్యము సమర్పించేసి మన వెంట్రుకలు వాళ్ళ పిల్లగాళ్ళకు వెంట్రుకలు ఇక్కడనే తీసుకొని ఈ గజ్జలవ్వదేవి పేర్లు పెట్టుకోవడము జరుగుతున్నది. వాళ్ళకు అంటే అనేక కష్టాల నుంచి దూరం చేసేయడమే కాక వాళ్ళకు ఆయురారోగ్యాలు కూడా ఇస్తున్నది. కుంటాలలో కొలువున్న గజ్జలమ్మ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు. ఇక్కడ అమ్మవారి జాతర కూడా నిర్వహిస్తారు. ఉల్లిగడ్డలు, పుట్నాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.